బలి ఇవ్వబోతున్నాను. పాపం ఆ గొర్రె. ఆత్మలకు ఇచ్చే బలిని ఎవ్వరూ అడ్డుకోలేరు. నాకేం చేయాలో తెలియడం లేదు. నా ప్రాణం పోయేలోపు జానకి మెళ్ళ తాళి కట్టు బాబు. నీకిటువంటి గతి పట్టించిన వాణ్ణి, వాడి కుటుంబాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టను. ఏమైందమ్మా? భైరవి, భైరవి! అయ్యో అరుణ్, అరుణ్! భైరవి, భైరవి! భైరవి, భైరవి, భైరవి! ఓం అమ్మా, భైరవి! నా అల్లుడికి కాళ్ళు చేతులు పడిపోయాయమ్మా. నువ్వేనమ్మా వచ్చి కాపాడాలి. పడిపోయాయా? అందుకే కదా ఇప్పుడు పూజ చేస్తున్నాను. ఏమంటున్నావమ్మా? నువ్వేనా చేస్తుంది? నేనే చేస్తున్నాను. నా చెల్లెలి చావుకి కారణమైన వాడు చావడం కోసం చేస్తున్నాను. అమ్మా వద్దమ్మా, ఆపేయమ్మా. నా బిడ్డని ఆయనేనమ్మా చేసుకున్నారు. జానకి కూడా నీకు చెల్లెలు లాంటిదే కదమ్మా. కొంచెం ఆలోచించమ్మా. దాని జీవితాన్ని నువ్వు నాశనం చేస్తావా? నా చెల్లెలు ఇష్టపడిన వాణ్ణి అది ఏనాడు తన్నుకుపోయిందో ఇక దాని గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. నేను వీణ్ణి ఏం చెయ్యాలనుకుంటున్నానో అది తప్పక చేస్తాను. లేవండి, లేవండి! లేవండి! వద్దమ్మా, వదిలేయమ్మా. నీకు దండం పెడతానమ్మా. వదలను. అయ్యో అయ్యో దేవుడా, కాపాడు! నిన్ను నేను పూజ చెయ్యనివ్వను. త్వరగా తీసుకురా నాన్న. అరుణ్, 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 అరుణ్! నా అల్లుడిని కాపాడుకుంటాను. ఈ పూజ జరగనివ్వను. ఏమైందండి? ఏమైందో చెప్పండి. తెలీదు. సంహార, సంహార, శత్రు సంహార, నాశయ, నాశయ, విరోధి నాశయ, సంహార, సంహార, శత్రు సంహార, శత్రు సంహార, నాశయ, విరోధ నాశయ, నాశయ. మిమ్మల్ని భైరవకి కాపాడింది, మిమ్మల్ని భైరవకి కాపాడింది, భైరవకి కాపాడింది. తీసుకొస్తాను. అమ్మా జానకి, జానకి! మీ నాన్నని ఆ భైరవి చంపేసిందమ్మా.
జానకి, నువ్వు ఇక్కడే ఉంటే జరిగిందే తలుచుకుంటూ ఉంటావు. పద, మనం మా ఇంటికి వెళ్దాం. నువ్వు ఇలా బాధపడడం వల్ల జరిగేదేం లేదు. నీకు నేనున్నాను. బయలుదేరు. వద్దండి, మీరు క్షేమంగా వెళ్ళరండి. నేను ఇక్కడే ఉంటాను. నీ ఫ్రెండు లేదు, మీ నాన్న లేరు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? జానకి, నేను నీ భర్తని. నేనున్న చోటే నువ్వుండాలి. మీ చేతులతో తాళి కట్టించుకోవడం నా భాగ్యం. కానీ ఆ సంతోషాన్ని అనుభవించలేని విధంగా ఒకటికి 2 ప్రాణాలు పోయాయి. ఎవరినైతే నా ప్రాణప్రదమైన ఫ్రెండ్ అనుకున్నానో తన చావుకి ఒక విధంగా నేనే కారణమయ్యాను. అదే తట్టుకోలేకపోతున్నాను. ఎవరిని నా తోడబుట్టిన అక్కలా చూశానో ఆవిడ ఇప్పుడు నా తండ్రిని చంపేసింది. ఈ దుఃఖం వెంటనే మర్చిపోయేది కాదు. మర్చిపోతే నేను మనిషినే కాదు. నాకు కావలసిన వాళ్ళ ప్రాణాలు పోయినా ఈ ఊరే నాకు సర్వస్వం. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాను. మీకు ఇష్టమైనప్పుడు వచ్చి వెళ్ళండి. ఈ తాళిని చూసుకుంటూ నేను జీవిస్తాను. నీ మనసు నాకు అర్థమైంది. కానీ నేను ఒకడున్నానన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. మీ నాన్న ఆయన పోయాక నిన్ను చూసుకోవడానికి ఒక తోడు కావాలనే నన్ను పెళ్లి చేసుకోమని బతిమలాడారు. ఆయన కోరిక నెరవేర్చడం కోసమే నేను హడావుడిగా తాళి కట్టాను. ఇప్పుడు నిన్ను ఈ ఊళ్ళోనే వదిలేసి వెళ్తే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుతుందా? మన పెళ్లి ఎందుకు జరిగిందో దానికి అర్థమే లేకుండా పోకూడదు జానకి. ఇక నీకు అన్నీ నేనే. జరిగిన విషయాన్ని మర్చిపోయేలా నీ మనసుని నేను మార్చగలను. అందుకు నువ్వు నాతో రావాలి. రా, వెళ్దాం. ఇంత చెప్పినా నువ్వు నాతో రానన్నావంటే నీకు నా మీద నమ్మకం లేదని అర్థం. ఏం మాట్లాడుతున్నారండి? నమ్మకం లేకపోతే మిమ్మల్ని నేను ప్రేమిస్తానా? నమ్మకం లేకపోతే పెళ్లి చేసుకునేదాన్నా చెప్పండి. జరిగింది వదిలేసి జరగాల్సిన దాని గురించి ఆలోచించు. నేను ఊరు వదిలేసి వెళ్తే నీతో కలిసే వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా, రావా? చెప్పు జానకి. నాతో వస్తావా, రావా? చెప్పు జానకి. వస్తానండి. నా భర్త చెప్పినట్టు ఆయనతో బయలుదేరాను. సంతోషంగా జీవించబోతున్నాననే కలలతో నేను ఇక్కడికి వచ్చాను. మొదట్లో అంతా ఎంతో బాగా జరిగింది. జానకి, నువ్వు అనుకుంటున్నట్టు మా ఇల్లు అంత పెద్దదేం కాదు. 10x10 రూమే, చిన్నది. అందులో నేను, మా నాన్న, అమ్మ, అక్క, చెల్లెలు, అన్నయ్య, తమ్ముడు అందరం ఉంటాం. ఇప్పుడు కొత్తగా నువ్వు కూడా వస్తున్నావు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో అందరూ కలిసి ఉండడం ఆశ్చర్యంగా ఉంది. ఏంటి, పెద్ద కుటుంబంలో చిక్కుకుపోయాం అనుకుంటున్నావా? లేదండి,
పెద్ద కుటుంబమైనా చిన్న కుటుంబమైనా సరే మనం నడుచుకోవడాన్ని బట్టే ఉంటుంది. నేను అందరికీ నచ్చే విధంగా నడుచుకుంటాను. చాలా మంచి పిల్లని పెళ్లి చేసుకున్నారని మీకు మంచి పేరు తెస్తాను చూడండి. సరే పదండి. ఏంటి జానకి అక్క? ఊరికెళ్తున్నావా? జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. సరేక్క, వస్తాను. సరేమ్మా, వెళ్ళిరా. పెళ్ళైన తర్వాత ఎంతో గొప్ప జీవితాన్ని ఊహించుకొని ఉంటావు. కానీ మేము పెద్ద ధనవంతులు ఏం కాదు. కలో గంజో ఉన్నది తాగి అందరం ప్రశాంతంగా ఉంటాం. ఏంటి ఇంత పేదవాడిని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నావా? అదేమీ లేదు. మిమ్మల్ని పైకి తీసుకురావడానికి నాకు ఒక అవకాశం దొరికిందని ఆనందిస్తున్నాను. మామూలుగా ఏ అమ్మాయి అయినా మెట్టినింట్లో ఒక స్టేటస్తో జీవించాలనుకుంటుంది. నీకటువంటి కోరికేం లేదా? మ్హూ, లేదు. నాకు ఆడంబరాల కన్నా సింపుల్గా ఉండడమే ఇష్టం. ఇదిగోండి సార్. జానకి, నాకు సిగరెట్ మందులు లాంటి ఎలాంటి చెడ్డ అలవాటు లేదు. కానీ ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది. ఎక్కువగా మాట్లాడతారు, అదే కదా? కాదు, అనుకున్నది చేసేంత వరకు అందరినీ టార్చర్ పెట్టేస్తారు, అదే కదా? అది కూడా కాదు. ఆ, నాకు తెలిసి ఇవి రెండే. ఇవి కాదంటే ఇంకేమిటి? అదేదో మీరే చెప్పాలండి. ఓకే, ఇంటికి వెళ్ళేంత వరకు ఆలోచిస్తూ ఉండు. ఇల్లు రాగానే చెప్తాను. ఏమిటండి, ఎందుకు కళ్ళు మూసారు? నువ్వు ఉండబోయే ఇంటిని చూడబోతున్నావు. చేతులు తీయండి, మనీలు చూడాలిగా. పెద్ద రాజభవనంలా ఉంది. ఈ భవనానికి మహారాణివి నువ్వే. నిజానికి మీ ఊళ్ళో లెదర్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న ఓనర్ని నేనే. నేను అప్పుడే నిజం చెప్పుంటే నన్ను పెళ్లి చేసుకునేదానివి కాదు. ఇది మంచి అబద్ధమే కదా? ఏంటి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఏ? ఎన్ని సౌకర్యాలను వదులుకొని ఆ దోమల మధ్య అంత కష్టపడ్డారు. ఎందుకండి? అంతా నీకోసమే. ఎందుకలా ఉన్నావు జానకి? ఏ అమ్మాయికి దొరుకుతుంది ఇదంతా? మీ భార్య కావడానికి నేను పెట్టి పుట్టుంటానండి. కానీ ఈ ఇంట్లో కోడల్ని ఆహ్వానించడానికి ఎవ్వరూ లేరు. పర్వాలేదు, మెట్టినీటికి సాగనంపడానికి మా ఇంట్లోనూ ఎవ్వరూ లేరు. అక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవ్వరూ లేరు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. డ్రైవర్ పోనివ్వండి. రండయ్య గారు, వీరు వీరెవరు?
తను నా వైఫ్. తను గంగా, మా ఇంట్లో మనిషి లాంటిది. ఏటలా కళ్ళు అప్పగించుకొని చూస్తున్నావు? లోపలికి రమ్మనవా? కాదు, ఎవ్వరికీ తెలియకుండా ఇలా తొందరపడి పెళ్లి చేసుకుని వచ్చి వైఫ్ అని చెప్తున్నారు. ఏమీ అర్థం కావట్లేదు. అర్థం ఎలా చెప్తాను? ఆ తర్వాత నేను చేసింది తప్పో ఒప్పో తెలుస్తుంది. మీరు చాలా కష్టాలు పడ్డారు. ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు. ఒక్క నిమిషం ఉండండి. రండి. ఏం ఆలోచిస్తున్నారు? హారతి ఇచ్చాను కదా, డబ్బులు ఇవ్వండి. అయ్యో, నాకు ఈ ఫార్మాలిటీస్ అవి తెలియదు. పర్వాలేదులేండి. ఈ డబ్బులతో అక్కకి పువ్వులు కొనివ్వండి. నేను మిమ్మల్ని అక్క అని పిలవచ్చు కదా? ఓకే. కుడికాలు ముందు పెట్టి రమ్మని అందరిలా నేను మీకు చెప్పను, ఎందుకంటే ఇది మీకు మెట్టనిల్లు కాదు, పుట్టిల్లు. అల్లుడు గారు, అక్కని లోపల తీసుకెళ్ళండి. సరే. పర్వాలేదే, నీకు చెల్లెలు దొరికింది. రా. జానకి, గంగ మంచి అమ్మాయి, బాగా చదువుకుంది. తనంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. చాలా థ్యాంక్స్ గంగా. కొత్త చోటుకొచ్చి తను ఎలా సెటిల్ అవుతుందా అని కొంచెం టెన్షన్ పడ్డాను. అది నీ వల్ల పోయింది. ఈ ముఖాన్ని చూస్తే అందరూ ఇష్టపడతారు. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సరే, ఇప్పుడు తను ఇక్కడే ఉండని. నేను లోపలికి వెళ్ళి మెల్లగా నాన్నకి ఈ విషయాన్ని చెప్పి తర్వాత వచ్చి తను పిలుచుకెళ్తాను. అది కూడా కరెక్టే. సరే, నాన్న మూడ్ ఎలా ఉంది? ఫారెన్ నుంచి పార్ట్నర్స్ అందరూ వచ్చారు. ఏదో ప్రాబ్లం ఉంది. అందరూ మీటింగ్ లో ఉన్నారు. ఓ, అయితే నేను నాన్నకి ఈ విషయాన్ని చెప్పేంత వరకు తను నీ ఫ్రెండ్ అని చెప్పు. సరే. భయపడకు, మా నాన్నని ఎలాగైనా ఒప్పిస్తాను. మీ నాన్నగారిని ఒప్పిస్తారు. మీ అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు అందరూ ఒప్పుకోవాలి కదా.